ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి, ఆయనతో సహవాసం చేయాలి. శరీరముతో కాదండి. దేవుని నామానికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు మరణానికి దారితీస్తూ ఉంటుంది. శరీరానుసారమైన మనసు నరకములోకి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు అసలు దేవుని సన్నిధిలోనే ఉండకుండా మనల్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి వాక్యము, దేవుని మాటలు, దేవుని బిడ్డలు ఆత్మానుసారులుగా ఉండాలి. ఏది మనము ఆలోచించినా, ఏది మనము మాట్లాడినా, ఏది విన్నా ఆత్మానుసారులుగా ఉండాలి. యేసయ్య చెప్తున్న మాట ఆత్మ సంబంధమైన మాట. మీరు నా శరీరాన్ని తింటారు, నా రక్తాన్ని, ఇదే నిజమైన శరీరం, ఇది జీవము కొరకైన నా ఆహారము, నా శరీరం.